పట్టణంలోని వైన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు పట్టణంలో వైన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నకిలీ మందు అమ్ముతున్నారా అని అడుగుతూ మద్యం బాటిల్స్ పరిశీలించారు. పక్కనే ఉన్న పర్మిట్ రూములను పరిశీలించారు. పర్మిట్ రూముల్లో ఉదయాన్నే మద్యం తాగుతున్న మద్యం బాబులకు క్లాస్ పిక్కారు. మీరు ఉదయాన్నే ఇలా తాగుడుకు బానిసైతే కుటుంబ పరిస్థితి ఏంటి అని సీరియస్ అయ్యారు. మద్యం బాబులను పర్మిట్ రూమ్ నుండి బయటకు పంపారు ఎమ్మెల్యే. ఉదయం పూట పర్మిట్ రూముల్లోకి అనుమతి ఇవ్వొద్దంటూ వైన్ షాపుల యాజమానులకు హుకుం జారీ చేశారు. అధిక తాగుడును నిర్మూలించడానికి ఎమ్మెల్యే మద్యం షాపుల పరిశీలన, బెల్ట్ షాపులకు మద్యం అమ్ముతున్నారా అంటూ ఆరా తీశారు. పనులు చేసుకోమని చెప్పి సాయంత్రం రాకుండా ఉంచుకుందాం వద్దానికి ఇక్కడ బిర్రగా తాగుతారు, ఇట మూత్రం వస్తారు. ఇక్కడ లేడీస్ చూసుకుంటూ పోతా ఉంటారు. వాళ్ళని చూసి ఏ మొత్తంలో ఉండి ఎట్లా తాగుతున్నారు అట్లా లేకుండా ఉంటుంది. అక్కడ టౌన్ లోకల్ ఈ రోజు నుంచి మనందరం అనుకుంటున్నాం కదా, ఇంతమంది లేడీస్ వీళ్ళు వ్యాపారం మొత్తం ర్యాలీలు ముందు బండారు ప్రసాద్ వాళ్ళు వాళ్ళేనా ఇప్పటి నుంచి ఇంకా బిల్లు బుక్ ఇండ్ల మధ్యన కోటి
ఫస్ట్ టైం రావాలి ఒకసారి ఇక్కడ ఇందాక బతకైనా పని ఏదైనా పని ఏదైనా కాన్స్టిట్యూట్ లేదు దాంట్లో పని చేసి భార్య పిల్లలు ఎంత వచ్చింది ఆనంద ఇదే లాస్ట్ మేఘా సైడ్ కొనండి అటెంత ఆ బండి సైడ్ ఇరానా రైట్ జరుగు నెలకు 60 లక్షల రూపాయలు వస్తుందా మధ్యాహ్నం డే టైంలో పని పెట్టండి సాయంత్రం 6 తర్వాత నాకు అమ్ముండ్రి సాయంత్రం కావాలంటే సిట్టింగ్ పర్మిషన్ ఉందా అవును సార్ అదే సార్ పైన రేటింగ్లో మాత్రం రేటింగ్లో మాత్రం 5 లక్షల 50 లక్షల అసలు భార్య పిల్లలు బాధపడరా నువ్వు తాగుతలేవు మంచిగా వ్యాపారం చేసుకుంటున్నావు ఒక ఆయన వచ్చి డే టైం తాగుతుండు తాగి వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తుంది పొద్దున ఆయన పని చేసుకోవాలి పిల్లల పిల్లలు సాగాలి ఎంతసార్లు తాగి మీరు ఆలోచించి చెప్పండి నీ పేరు ఎట్లా నేను చెప్పేది నీకు అర్థం మనసు కూడా మనసు కూడా వాళ్ళకు మా భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళ భార్య పిల్లలు మంచిగా కావాలి నేను చెప్తున్నా ఈరోజు నుంచి ఏ టైం సాయంత్రం 6 జనాన్ని చంపి సంపాదించిన ఆదాయం ఉంటుంది కష్టపడి సంపాదించేది ఒక ఆదాయం ఉంటుంది మీకు ఏ ఆదాయం కావాలి కష్టపడి పని చేసి సంపాదించి భార్య పిల్లలు పోషించుకునేది ఒక ఆదాయం దొంగ పనులు చేసి మంది దమ్ము కొట్టి మంది ఆరోగ్యం ఖరాబ్ చేసి కొంపలు కూల్చి కడుపు కొట్టి సంపాదించేది ఇంకో ఆదాయం మీకు ఏది కావాలి మా కష్టం చేసుకోవాలంటే మీరు సిస్టమేటిక్ ఉండాలి
బెల్ట్ షాపులలో అమ్మొద్దు. మీకు కావాలంటే ఇంకో దుకాణం పెట్టుకోవాలి. నీకు సేల్స్ తక్కువ ఉంటే, టర్న్ ఓవర్ తక్కువ అయితే, నీకు 2 నెలలకు 50 లక్షలు వస్తుంది కదా, ఇంకొక దుకాణం పెట్టుకో. 2 షాపులు అయితే నీకు ఇటు డబల్, ఈ వైన్ షాప్ తో డబల్ వచ్చేదిగా ఇంకా 4 లక్షలు. ఎంత వచ్చినప్పుడు అంతకు 4 నుంచి 2 వస్తుంది. ఇంకో పని, ఇంకొక షాప్ పెట్టుకో. 2 లక్షలు 2 లక్షలు వస్తుంది, లాభం సేమ్ వస్తుంది. నువ్వు టర్న్ ఓవర్ పెంచుకోవచ్చు. 2 కాకుండా 3 షాపులు పెట్టుకో. ఒకటే షాప్ బెల్ట్ షాప్ ఇచ్చి ఎక్కువ దాని కొత్త సార్ తీసుకొచ్చింది. పక్కన పెట్టబోయే పైన అదే పని వస్తున్నాడు సార్, అడిగి వస్తుంది సార్. మీ ఆఫీస్ దగ్గర అంతే. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్